భారీ మెజారిటీతో గెలిచిన బుచ్చయ్య ఆనందంగా లేరా? ఆ సీనియర్ కి ప్రభుత్వంలో గౌరవం లభించలేదా? ప్రొటెం స్పీకర్ బాధ్యత కూడా కంటి తుడుపు చర్యనా? తూర్పులో తిరుగులేని నేతగా ఉన్న బుచ్చయ్య చౌదరికి మార్పులు చేర్పులోనైనా న్యాయం జరుగుతుందా? ఎదురు చూపులతోనే రాజకీయంగా రిటైర్ అయిపోవాల్సి వస్తుందా? రాష్ట్ర రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీనియర్ లీడర్. తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమండ్రి నుంచి వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్నారు ఆయన. 1983 నుంచి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఓ కోరిక పూర్తిగా తీరకుండానే మిగిలిపోయింది. 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో కొంతకాలం కేబినెట్ మినిస్టర్గా ఉన్నప్పటికీ అది 3 నాళ్ల ముచ్చటే అయ్యింది. తర్వాత మళ్లీ మంత్రి అయ్యింది లేదు. ఆ కోరికగానే ఉండిపోయింది. 2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు గోరంట్ల. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి మరోసారి 50,000కు పైగానే మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఈసారి కేబినెట్లో తనకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించారు. గోరంట్ల ఎన్ని ఆశలు పెట్టుకున్నా ఆయన అనుకున్నది మాత్రం జరగడం లేదు. టీడీపీలో నమ్మకస్తుడైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఈసారి ఛాన్స్ పక్కా అనుకుంటే మంత్రివర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టారు. తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వచ్చారు బుచ్చయ్య. 2029 నాటికి రాజకీయంగా రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్నారాయన. అయినా చంద్రబాబు కూటమి కేబినెట్లో బుచ్చయ్య చౌదరికి చోటు కల్పించలేదు. మంత్రి పదవి రాకపోవడంపై ఇటీవల గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా ఏ పదవి లేకున్నా ప్రజాసేవ చేశానని చెప్పుకొచ్చారు. మొదట్లో తాను మంత్రి పదవి ఆశించానని గోరంట్ల బుచ్చయ్య చెప్పుకొస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం వాళ్ల ఇష్టం అంటూనే పదవి రానందుకు తనకేం బాధ లేదన్నారు. ప్రోటెం స్పీకర్ బాధ్యతలిచ్చినా బుచ్చయ్య చౌదరి అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మళ్లీ కేబినెట్ మార్చితే తన పేరు చేరుస్తారనే నమ్మకం బుచ్చయ్యలో కనిపిస్తోంది. ఇప్పుడు ప్రోటెం స్పీకర్ ఇచ్చినా ఇది పెద్ద పదవి ఏం కాదంటూ బుచ్చయ్య వ్యంగ్యాస్త్రం సంధించడం హాట్ టాపిక్ గా మారింది. మరి ప్రోటెం స్పీకర్ గా ఉన్న బుచ్చయ్య రాజకీయంగా ఫుల్ స్వింగ్ లో ఉంటారో, విశ్రాంత దశలో మన పని మనం చూసుకుందామనుకుంటారో చూడాలి.